మహాయోగి లక్ష్మమ్మ జాతర ఈరోజు ఎంతో వైభవంగా ఆదరణలో జరుగుతా ఉంది. దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి రథోత్సవం ఈరోజు 93వ రథోత్సవం ఆదరణలో అత్యంత వైభవంగా జరుగుతా ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన ప్రజలు ఈరోజు అవ్వ దర్శనానికి వచ్చి తరిస్తా ఉన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎన్నో ఏర్పాట్లు జరిగినాయి. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా మంచినీళ్ళు అయితేనేమి, మజ్జిగ అయితేనేమి, అన్నప్రసాదాలు అయితేనేమి, లేదా పోలీస్ పరంగా ఉన్న పెద్ద క్రౌడ్ వస్తారు. వీళ్ళందరికీ కూడా తగిన అవసరాలు ఈరోజు ఇక్కడ చేశాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎంతో వైభవంగా జరుగుతా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మ కరుణా కటాక్షాలు తీసుకొని సంతోషంగా ఉంటారని భావిస్తా ఉన్నారు. భక్తాదులు ఏర్పాటు చేసిన కానీ సదుపాయాలు ప్రభుత్వం మున్సిపాలిటీ తరఫు ఏం ఏర్పాటు చేయలేదు సార్. వాటర్ కానీ నీళ్ళు ఏర్పాటు చేసామన్నారు, కానీ నీళ్ళు అయితే ఏర్పాటు చేయాలి. భక్తాదులు ఏ వాళ్ళతో ఉచితంగా ఏర్పాటు చేసినారు. ఈరోజు మనం మున్సిపాలిటీ వైపు నుంచి గుంతలన్నీ పూడ్చాం. ఎందుకంటే రథోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ శానిటేషన్ కానీ, రోడ్ల మరమ్మతులు కానీ ఇవన్నీ కూడా చేశాం. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా సాధారణంగా ఇచ్చే ప్రజలు ఇస్తా ఉంటారు. మజ్జిగ ఇస్తారు, మంచినీళ్ళు ఇస్తారు, జ్యూసులు ఇస్తారు, రకరకాలుగా భోజనాలు పెడతారు. వీళ్ళందరికీ కూడా ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసి ఎక్కడ వీలైతే అక్కడ ప్రతి కార్నర్ లో కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయగలిగిన అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయి మున్సిపాలిటీ కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ, పోలీసు వైపు నుంచి కానీ సంసిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అవ్వకు సంబంధించినటువంటి కార్యక్రమంలో నేను గత సంవత్సరం నాకు ఇంకా గుర్తుంది. గత సంవత్సరం కరెక్ట్ గా ఇదే రోజున అప్పటికి కేవలం పోలింగ్ పూర్తయింది కానీ ఇంకా కౌంటింగ్ కాలేదు. కౌంటింగ్ 4 రోజులు ఇంధనంగా ఈ రథోత్సవం జరిగింది. దాంట్లో నేను వ్యక్తిగతంగా మొత్తం పాల్గొన్నాను. 2.5-3 గంటల పాటు ఇక్కడ ఉండి పాల్గొన్నాను. చాలా సంతోషం అనిపించింది. అన్నిటికంటే ఎందుకంటే అవ్వను అన్ని అడిగేది కాదు, అవ్వే అన్ని ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తుంది అని ఇక్కడ ప్రతీతి. అవ్వని ఎవరు కూడా కోరికలు అడగరు. వచ్చి అవ్వ అని మనం శరణ వేడుతాం. శరణ వేడిన తర్వాత అవ్వ అన్ని చూసుకుంటారని ఇక్కడ ప్రజలు అనుకుంటారు. ఎంతో మంచిది. ఇప్పుడు అవ్వని నమ్ముకొని ఆదోనికి వచ్చాం, అవ్వని నమ్ముకొని రథోత్సవంలో పాల్గొన్నాం, అవ్వని నమ్ముకొని ప్రశాంతంగా ఉంటున్నాం. అవ్వ నమ్ముకుంటే ఎమ్మెల్యే అయినాం, అవ్వ నమ్ముకుంటే ఇంకా భవిష్యత్తులో మంచి రోజులు ఆదోనికి వస్తాయని. నేను ఒక్కడే బాగుండడం కాదు, ఆదోని బాగుండాలని, ఆదోనిలో ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ఆదోని పట్టణంలో 93వ మహాయోగి లక్ష్మమ్మ రథోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు పట్టణంలో అందరూ సమీపంగా దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఈ యొక్క రథోత్సవాన్ని పాల్గొంటున్నారు. చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే ఈ యొక్క ఆదోని పట్టణంలో కాదు, పచ్చని చుట్టుపక్కల పల్లెలు కూడా ఈరోజు పండగ వాతావరణంలో జరుపుకుంటుంటారు. ఎందుకంటే మనందరూ తెలుసుకునేది ఈ యొక్క ఆదోని పట్టణంలో ఉండేవారు మన అవ్వని ఊరి దేవతలాగా పిలుస్తారు కనుక ఈ యొక్క కార్యక్రమంకి ప్రతి ఒక్కరు వచ్చి బాగా బ్రహ్మాండమైన ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో స్పెషలీ మన ఎక్స్ ఎమ్మెల్యే రాయచోటి రామయ్య గారు ఈ యొక్క గుడి బ్రహ్మాండమైన బాగా డెవలప్ చేసి అన్ని రకాలుగా డెవలప్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రథోత్సవం పాల్గొన్న ఆదోని పట్టణ వాసులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. అందరికీ నమస్కారము. 93వ రథోత్సవం పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున నమస్కారము.
చాలా అంగరంగ వైభవంగా జరుగుతా ఉంది రథోత్సవము. చాలా బ్రహ్మాండంగా భక్తాదులు చాలా దూరం ఎంతో దూర ప్రాంతాల నుంచి రథోత్సవానికి పాల్గొనడానికి ఆధునిక వచ్చినారు. సో అవ్వగారి బ్లెస్సింగ్స్ అందరూ తీసుకొని బంధువులుగా కావాల్సిందిగా మా ప్రార్థన. మరియు పోలీస్ సిబ్బంది వాళ్ళ 100% ఎఫెక్ట్ మన ప్లస్ మన మీడియా సో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు మన రథోత్సవంలో. సో ఇదే సపోర్ట్ ఎల్లవేళలా మన దేవస్థానానికి వాళ్ళు ఇస్తారనేసి మేము కోరుకుంటున్నామండి. నమస్కారం. లాండ్ ఆర్డర్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది, వాళ్ళు దూరం కరెక్టే ఉంది సార్. లాండ్ ఆర్డర్ ఆపరేషన్ నా ధర్మంగా నేను చెప్తాను సార్. ఈ సంవత్సరము అవ్వగారికి దేవాలయం తరఫున 1.3 కేజీల బంగారు కిరీటం కూడా చూపించడం జరిగింది. అది ఈరోజు తొడిగినారు. ఆ కిరీటం రేపు కూడా అవ్వకి అలంకరణ అలాగే ఉంటుంది. ఎవరైనా అలంకరణ అవ్వగారి దర్శనం చేసుకోలేకున్నచో ఈరోజు